హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించుకుంటే ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు క్విక్గా ఈ బ్రెడ్ ఐటమ్ రెడీ చేసుకోవచ్చు. కావాల్సింది బ్రెడ్, 4 సైడ్లు ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్ షుగర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్ తీసుకొని బాయిలింగ్ పాయింట్కి వచ్చాక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని బ్రౌన్ కలర్లోకి మారినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వాటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోండి. అది కొంచెం పీల్చుకున్నాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఒక కప్లో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ కప్ అమూల్ క్రీమ్, అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, కొంచెం సాఫ్రన్ వేసుకొని కలుపుకోండి. అవసరమైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని శాండ్విచ్ లాగా రెడీ చేయాలి. మధ్యలో మనం తయారు చేసుకున్న ఈ మిల్క్ పౌడర్ పేస్ట్ని పెట్టి దానిపైన ఇంకొక బ్రెడ్తో లేయర్ చేయండి. అచ్చం శాండ్విచ్ లాగే అనిపిస్తుంది. ఇలా చేసుకున్న ఈ బ్రెడ్ శాండ్విచెస్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నిటినీ తయారు చేసుకున్నాక దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకుందాము. క్రిస్పీగా బ్రెడ్ పీసెస్, లోపల మిల్క్ పౌడర్తో చేసిన కోవా, ఈ డ్రై ఫ్రూట్స్ చాలా యమ్మీగా ఉంటుంది. అప్పటికప్పుడు క్విక్గా ఒక 15 మినిట్స్లో ఈ స్వీట్ని రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.